క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో దేవుని గొప్ప ప్రణాళిక. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. ఇప్పుడు మనము దేవుని గొప్ప ప్రణాళిక మరియు ఉద్దేశము గురించి చాలా మందికి అవగాహన లేని అంత్యకాలంలో ఉన్నాము. దేవుని సృష్టి ప్రణాళిక మానవులపై కేంద్రీకృతమై ఉందని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజము కాదు. దేవుడు ఉద్దేశపూర్వకమైన దేవుడు. ఆయన ఏమి చేయాలో ప్రణాళిక వేస్తాడు, తరువాత ఆయన తన ప్రణాళికను అమలు చేస్తాడు. నిజం ఏమిటంటే దేవుడు తాను చేయాలని అనుకున్నదంతా చేయడానికి తన శక్తివంతమైన శక్తి ప్రకారము పనిచేస్తున్నాడు. దేవునికి తన ప్రణాళికలు మరియు ఉద్దేశాల కంటే మరేమీ అంత ముఖ్యమైనవి ఉండవు. దేవుని ప్రణాళికలలో ప్రతి దానికి క్రీస్తు కేంద్రంగా ఉంటాడు. దేవుని ప్రణాళికలు మరియు ఉద్దేశం యొక్క కేంద్రము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. దేవుని సత్యాలన్నీ యేసుక్రీస్తులో కేంద్రంగా ఉన్నాయి. దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తులో నెరవేరుతాయి. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము, దేవుని వాగ్దానాలు మరియు దేవుని చిత్తము అన్నీ క్రీస్తుపై కేంద్రీకృతమై ఉన్నాయని మీరు తెలుసుకోవాలి. అన్నిటికీ స్థానము యేసుక్రీస్తు. దేవుని లక్ష్యము ఏమిటో మనము చూసే వరకు మనము ఆయన చర్యలను ఎప్పటికీ అర్థము చేసుకోలేము. మీరు ఆయన చర్యలను అర్థం చేసుకుంటే అవి మీకు ఉద్దేశపూర్వక జీవితాన్ని గడపడానికి సహాయపడతాయి. దేవుడు ఏమి చేస్తాడో, ఎందుకు చేస్తాడో అన్నది మనిషిని సృష్టించక ముందే దేవుని ఉద్దేశంలోకి వచ్చింది. దేవుని ప్రణాళికలు మరియు ఉద్దేశాలలో దేవుని కుమారుడే, అంతేగాని మానవుడు కానే కాదు. ప్రతి దానికి యేసుక్రీస్తు కేంద్రమని మనము నేర్చుకునే వరకు మన జీవితము మనకు ఒక రహస్యంగానే ఉంటుంది. అన్ని విషయాలలో దేవుని లక్ష్యము కుమారుని మహిమ. దేవుడు నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు ఏమి చేసినా దేవుని గొప్ప లక్ష్యము తన కుమారుడిని గణపరచడము మరియు మహిమపరచడము. కాబట్టి మనము ఏమి చేయగలమని మనము అనుకుంటున్నామో దాని ప్రకారము కానీ లేదా మనము చేసిన దాని ప్రకారము కానీ మనము రక్షించబడలేదు, కానీ అది ఆయన స్వంత ఉద్దేశము మరియు కృప ద్వారానే రక్షించబడ్డాము. ఈ ప్రణాళిక క్రీస్తులో లోకానికి ముందే ప్రారంభమైంది. అందుకే మీరు దేవునికి చాలా ప్రాముఖ్యమైన వారు. క్రీస్తు కారణంగా మీరు ముఖ్యమైన వారు మరియు అర్హులు. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన తండ్రి, నేను రక్షింపబడి సువార్త ప్రకటించడానికి పరిశుద్ధమైన పిలుపుతో పిలవడానికి కారణము యేసు అని తెలుసుకొని మీ వాక్యం ద్వారా నేను చాలా ఉత్సాహంగా ఆశ్చర్యంగా ఉన్నాను. ఆయన స్వంత ఉద్దేశము మరియు కృప యొక్క భావనతో నేను బలపడుతున్నాను. యేసు నామములో ప్రతిరోజు ఇతరులను ఆయన వద్దకు తీసుకురావడానికి నేను రక్షింపబడ్డాను. ఆమెన్.